హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హైడ్రా అంశానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. హైడ్రా పేరుతో తొలగింపుల కారణంగా, కూల్చివేతల కారణంగా పేదలు ఇబ్బందులు పడుతున్నారు లాంటి ఇంప్రెషన్ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదలను ఒకరోజు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇమీడియట్గా వాళ్ళని అక్కడిని ఇళ్ళని కూల్చివేస్తున్న సంఘటనలు, అక్కడ బాధితులు మాట్లాడిన మాటలు, కనీసం మా ఇంట్లో సామాన్లు కూడా తెచ్చుకునే అవకాశం ఇవ్వలేదు, కూల్చేశారు అంటూ చిన్న చిన్న పిల్లల ఏడుపులు, సో నిన్నే గృహప్రవేశం చేశారు కూల్చేశారు లాంటి మాటలు, ఇవన్నీ కూడా తీవ్రమైన ఆవేదనను కలిగించాయి వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా. సో గతంలో పెద్దవాళ్ళకు సంబంధించిన ఫామ్ హౌస్లు, పెద్దవాళ్ళకు సంబంధించిన నిర్మాణాలు కూల్చేస్తామంటూ మొదలుపెట్టిన హైడ్రా కూల్చేయడంతో, నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేతలతో మొదలుపెట్టిన హైడ్రా పేదవాళ్ళ గుడిసెల వైపుకు, పేదవాళ్ళ ఇళ్ల వైపుకు, మధ్యతరగతి వాళ్ళ ఇళ్ల వైపుకు, అపార్ట్మెంట్ వైపుకు రావడంతో కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ వాయిస్ పెరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. సో జనరల్గా ఊర్లలో సర్పంచ్కి వ్యతిరేకంగానో, ఒక మండల ప్రెసిడెంట్కి వ్యతిరేకంగానో మాట్లాడడానికే ఆచితూచి వ్యవహరించే సామాన్యులు కూడా నేరుగా ముఖ్యమంత్రిని అనరాని మాటలనే పరిస్థితికి వెళ్ళిపోయారు. సో ఆ స్థాయిలో వాళ్ళు ఆవేదనకు గురయ్యారు. రాత్రికి రాత్రే తమ కళల సౌదాలు, తమ కట్టుకున్న ఇల్లు కూల్చి వేయడంతో సో కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రం అనడం కంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తరలించారు. సో అక్కడికి వాళ్ళకి నివసించే అవకాశం ఇస్తామంటూ చెప్పారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకుంది, మొత్తం ఎపిసోడ్లో ప్రభుత్వం కొంత డిఫెన్స్లో పడింది లాంటి వాతావరణం కనపడుతున్న నేపథ్యంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, రంగనాథ్ గారు విచారణకు హాజరైన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజల ఆవేదనని మరింత పెంచాయి. మా తరపున, మా కోసం హైకోర్టు ఉంది, హైకోర్టు కూడా మాది న్యాయమేనని చెప్తుంది అని ప్రజలు భావించే పరిస్థితి తీసుకొచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీగా, ప్రభుత్వంగా ఈ పర్టికులర్ అంశాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది లాంటి ఇంప్రెషన్ కూడా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా ఎందుకు ఇలా వీటిని కూల్చేయాల్సి వస్తుంది, కారణం ఏంటి, ఫర్దర్గా వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఇంకో చోట ఆల్టర్నేట్ చూపించబోతున్నారు, సో వాళ్ళు ఇప్పటికిప్పుడు మేము రోడ్డును పడుతున్నామని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇంత యుద్ధ ప్రాతిపదికన వీటిని చేయాల్సిన అవసరం ఏంటి అనేది ప్రభుత్వం వైపు నుంచి ఎవరు కూడా ముందుకొచ్చి చెప్పలేదు. ఒకరిద్దరు మాట్లాడినా కూడా ఆ వాయిస్ పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో ఈరోజు సికింద్రాబాద్లో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డులకు సంబంధించిన పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఆయన ఈ సందర్భంగా రేవంత్ నేరుగా అటాక్ చేయడం మొదలుపెట్టారు. హైడ్రా అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనక్కి తగ్గే ఆలోచన లేదు అని చెప్తున్న సందర్భంగానే ప్రజల ఆవేదన తనకు అర్థమవుతుంది, ప్రజల కష్టాలు నేను కూడా చూస్తున్నాను, నాకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు ఇది చెయ్యక అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. తాను కూడా ఆవేదన చెందుతున్నాను, వాళ్ళు ఈ స్థాయిలో ఇబ్బంది పడడం సరైనది కాదు అనే భావన నాకు కూడా ఉంది, కానీ ఎవరో ఒకరు ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా. ఎవరో ఒకరు ఎక్కడో చోట మొదలు పెట్టకపోతే వర్షం వస్తే మన ఇంట్లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే, మొత్తం నగరం అంతా కూడా ఒక నీటి గుంటలాగా మారిపోయే పరిస్థితి ఉంటే, సో దాన్ని ప్రారంభించడానికి, మొదలు పెట్టడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. సో అలా మొదలు పెడుతున్న సందర్భంలో, ఈ అక్రమాలను కూల్చివేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఇంకో చోటికి తరలించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు దారి ఖర్చుల కోసం 25,000 రూపాయలు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళు నుంచే పరిస్థితి ఇస్తున్నాం. మురికి కుంటల్లో వాళ్ళు పొల్యూషన్ని పీలుస్తూ ఉండే అవసరం లేకుండా వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్తున్నారు. ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళని ఇంకో దగ్గరికి తరలించడం ద్వారా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే పరిస్థితి, కాలుష్యానికి దూరంగా ఉండే పరిస్థితి క్రియేట్ చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా పూర్తిగా కాలుష్యానికి దూరంగా చేస్తాము. హైదరాబాద్ అంటే, మూసీ అంటే కాలుష్య కాసారంగా మారిపోయింది లాంటి వాతావరణం లేకుండా ఈ ప్రాంతంలో స్వచ్ఛమైన నీరు పారే ఏర్పాటు చేస్తాము. మూసీ కారణంగా, మూసీ నుంచి వచ్చే వరద కారణంగా, మూసీ నుంచి వచ్చే పొల్యూషన్ కారణంగా నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం పూర్తిగా కూడా ఇబ్బందులు పడుతూ వస్తుంది. ఆ ప్రాంతంలో రైతులు ఈ నీటిని ఉపయోగించుకోలేని పరిస్థితి. ఆ ప్రాంతంలో పూర్తిగా నీటి వనరులన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. కాబట్టి కింద నల్గొండ జిల్లాకు కూడా ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ నగరానికి సంబంధించిన లక్షలాది మంది ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మురికి కుంట లాంటి మూసీలో ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ కూడా కారణం గత ప్రభుత్వం. గత 10 ఏళ్ల కాలంలోనే చాలా పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి, నాలాల ఆక్రమణలు జరిగాయి, చెరువుల ఆక్రమణలు జరిగాయి, మూసీ ఆక్రమణ జరిగింది. వీటన్నిటిని కూడా తీసివేయడానికి సంబంధించి మేము చాలా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇనీషియల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగానే ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, హైదరాబాద్ చుట్టుపక్కల పార్లమెంట్ స్థానాలన్నీ మీరే గెలిచారు, సో మీరు వెళ్ళండి, పదండి కేంద్రం దగ్గరికి వెళ్దాం, నేను రెడీగా ఉన్నాను, ప్రధానమంత్రి దగ్గరికి మీతో పాటు కలిసి రావడానికి నేను, నాతో పాటు మా క్యాబినెట్ అంతా రెడీగా ఉన్నాం, ప్రధానమంత్రితో చెప్పి ఓ 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ మూసీకి ఇవ్వమని చెప్పండి, సో ఇక్కడ బడ్జెట్ ఇస్తే ఆ బడ్జెట్తో వీళ్ళందరికీ కూడా అద్భుతమైన నివాసాలను కట్టిద్దాం, జవహర్ నగర్ లాంటి ప్రాంతంలో 1000 ఎకరాల
ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా టవర్స్ నిర్మించిద్దాం, ఇల్లు నిర్మించిద్దాం, 150 గజాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వంతో కలిసి ఇచ్చే ప్రయత్నం చేయాలి, మూసి ప్రక్షాళన చేయాలి అందరూ కోరుకుంటున్నారు. కానీ మేము మొదలు పెడితే మాత్రం అందరూ విమర్శలు చేస్తున్నారు. దీనికున్న మార్గాలు ఏంటో చెప్పండి. 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గతంలో మూసి ప్రక్షాళన చేయాలంటూ చెప్పారు. 28,000కు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయంటూ చెప్పారు. 10,000కు పైగా అక్రమ కట్టడాలు ఇమీడియట్గా కూల్చేయాలంటూ అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మాట్లాడారు. వీళ్ళంతా చేయాలని చెప్తున్నారు. చేయడం మొదలుపెట్టిన మా ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారు. కాబట్టి మీ దగ్గరున్న సలహాలు ఏంటి? దీన్ని క్లియర్ చేయడానికి సంబంధించి, దీన్ని ప్రక్షాళన చేయడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సలహాలు సూచనలు ఏంటో వస్తే నేను వినడానికి రెడీగా ఉన్నాను, తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, చర్చించడానికి రెడీగా ఉన్నాను, వీటన్నిటితో కలిపి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాను. సో మీరు వీలుంటే కుదిరితే ఈ అంశంలో ప్రభుత్వానికి సహకరించాలి తప్ప రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయకూడదు అంటూ చాలా అగ్రెసివ్ స్పీచ్ ఈరోజు రేవంత్ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రభుత్వం డిఫెన్స్లో పడింది, ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయని భావిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు రేవంత్ స్పీచ్ ద్వారా సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ప్రభుత్వం ఏమనుకుంటుంది, ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది చెప్పినట్లయింది రేవంత్ అటాక్ ద్వారా. సో ఫర్దర్గా దీనిపైన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి సూచించినట్లుగా వచ్చి సలహాలు ఇస్తారా? ప్రధానమంత్రి మోదీ దగ్గరికి కూడా నేను వస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా ఏమన్నా ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారా? ఏం జరుగుతుందని చూడాల్సి ఉంది.